ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఎగ్ పోహా చేసుకుందామా? అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దామా? నేను ఎగ్ పోహాకి అన్నీ సిద్ధం చేసుకున్నాను. నేను పోహాకి దొడ్డ అటుకులు తీసుకుంటున్నాను. అంటే అసలు పిల్లలకి పోహా చేసి పెడతా అంటే ఎగ్తో చేసి పెట్టమన్నారు. అందుకనే నేను ఈ రెసిపీ చేస్తున్నాను. నేను పొయ్యి మీద పాన్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. అలానే జీలకర్ర, ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వగానే కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఇలా కలిపేసుకున్నాను. 1 టమాటో చిన్నగా కట్ చేసుకుని ఒక్క నిమిషం ఇలా కలుపుకున్నాం. ఈ టమాటాలు ఉన్న వాటర్ కొంచెం అలవాటుగా అయ్యేదానికి అంతే. ఇది మనం ఇందులో ఎగ్ వేసుకుందాం. ఒక నిమిషం ఇలానే కుక్ అవ్వనిద్దాం. 1 నిమిషం మూత పెట్టుకొని ఇలా కుక్ అయినాక ఒకసారి దీన్ని మెల్లగా కలుపుకుందాం. ఇలా చిట్లిపోతే బాగుంటుంది. ఒక దగ్గర లంలాగా కాకుండా ఇది మంచిగా స్మాష్ చేసుకోవాలి. మనము పోహాకి ఈ బాటర్ ఈ ఎగ్ మిశ్రమం ఉంది కదా, దీనికి కలిపి మనం సాల్ట్ వేసుకుందాం. ఒక్కసారి సాల్ట్ వేసుకోవాలి. ఈ అటుకుని వాటర్ వేసి వాష్ చేసుకుందాం. వాటర్ వేసేసి వాష్ చేసుకుందాం ఒకసారి. ఒకసారి ఇట్లా కలుపుకొని ఈ అటుకుల్ని ఇలా స్ప్రెస్ చేస్తూ ఒకసారి మొత్తం మంచిగా కలుపుకుందాం. ఇది డైట్ చేసే వాళ్ళకు కూడా మంచి డైట్ అని చెప్పొచ్చు. ఇలా చిన్న మంట మీద ఇలా చేసుకుంటే విడివిడిగా పొడిగా ఎగ్ పోహా చాలా బాగుంటుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఎగ్ పోహా రెడీ. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. కొంచెం గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకుందాం. నేను కుక్ చేసేటప్పుడు లెమన్ వేయలేదు. 2 చుక్కలు లెమన్ వేసుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.